సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రేవంత్ వ్యవహార శైలి గల్లీలో గల్లీదందా, ఢిల్లీలో గులాంగిరిలా ఉందని ఎద్దేవా చేశారు. మంత్రులకు శాఖలు కేటాయించలేక అధినాయకత్వం అపాయింట్మెంట్ దొరకక నవ్వుల పాలవుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటేనని వాళ్ళ దోస్తానా ఎన్నోసార్లు బయటపడిందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలవటం కోసం కాంగ్రెస్ తరపున రేవంత్ అసమర్థుల్ని బరిలో నిలిపారన్నారు. బీజేపీని లేపటం కోసం కాంగ్రెస్ ని బొందపెట్టడం కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి వ్యవహారం ఎట్లా ఉందంటే గల్లీలో గల్లీజాందాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నట్టు ఆయన వ్యవహారం ఉంది. పాపం ఆయన 2 రోజులుగా ముఖ్యమంత్రిగా మంత్రులకు తన శాఖలను తాను ఇచ్చుకోలేని స్థితిలో 2 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసి వాళ్ళ అధినాయకుల అపాయింట్మెంట్లు కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టాగోష్ఠిలో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు ఒక్కటే అన్నమాట మాట్లాడినాడు. నిజానికి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటి. వాళ్ళ దోస్తాన ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో బయటపడ్డది. ఉదాహరణకు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాలో చెప్పినాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వీక్ క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవటానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా చెప్పినారు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా. ఎందుకంటే మొన్నటి జరిగిన ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి మీద అసలు ఆ ఏరియాకు ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవటానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు. ఆయన ఎదురుగా బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే జీవన్ రెడ్డి గారిది కరీంనగర్ జిల్లా. ఆయన కరీంనగర్లో బండి సంజయ్ గారి మీద పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెటర్ క్యాండిడేట్. ఆయన కరీంనగర్లో ఇవ్వకుండా అక్కడ వెల్సాల రాజేంద్రరావు గారిని ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని బండి సంజయ్ మరి ఆయన కూడా బలమైన నాయకుడు. ఆయన మీద వీక్ క్యాండిడేట్ని పెట్టి బండి సంజయ్ గెలవటానికి కారణమైంది. మళ్ళీ జీవన్ రెడ్డి గారిని ఏం చేశాడు, కరీంనగర్లో పెట్టాలి ఆయన్ని. పెడితే అక్కడ బెటర్ క్యాండిడేట్ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టినారు. మళ్ళీ నిజామాబాద్ ఆయన వీక్ క్యాండిడేట్. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయనకు సంబంధం లేదు. ఆయన్ని పెట్టి అరవింద్ని గెలిపేయడానికి కారణమైంది రేవంత్ రెడ్డి. అక్కడనేమో బండి సంజయ్ని గెలిపేయడానికి కారణమైంది కరీంనగర్లో. అట్లనే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారి మీద ఆయన కూడా బలమైన క్యాండిడేట్ బీజేపీకి. అప్పటిదానిక బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తెల్లారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినారు రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ప్రజలు నమ్ముతారా? కావాలనే అటు కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి, బీజేపీ ఎంపీని గెలిపించాలని రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం చేసిండు. కిషన్ రెడ్డి గారు గెలిచిపోయినాడు. అట్లనే మెదక్లో రఘునందన్ రావు గారి మీద అప్పటి మటుకు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అనుభవం లేనటువంటి ఒక యువకుణ్ణి నిలబెట్టి రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీగా మెదక్ నుంచి గెలవటానికి సహాయపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే ఆదిలాబాద్లో నరేష్, ఆయన మాజీ మంత్రి మాజీ ఎంపీ నగేష్, ఆయన మీద అప్పటి మట్టుకు అసలు ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని, అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నిలబడినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి నగేష్ గెలుపుకు బీజేపీ ఎంపీ గెలుపుకు కారణమైంది. ఇట్లా డైరెక్ట్గా 8 మంది బీజేపీ ఎంపీల్లో దాదాపు 6-7 మందిని రేవంత్ రెడ్డి గెలిపించినాడు బీజేపీ. ఇది వాస్తవం కాదా?